శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. సార్ ఇది బాహుబలి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అవుతుందట 10 ఇయర్స్ అవుతుంది. సో అయితే బాహుబలి వచ్చేసి పార్ట్ 1, పార్ట్ 2 వచ్చింది. బట్ ఇప్పుడు ఈ రిలీజ్లో మాత్రము పార్ట్ 1, పార్ట్ 2 మిక్సింగ్ అయ్యి వస్తుందని, అంటే రెండు ఒకటే కింద కన్వర్ట్ చేసి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే నిజమేనా ఏంటి అసలు? ఇక అసలు విషయానికి వెళ్తే బాహుబలి రిలీజ్ ఇప్పటికి 10 ఏళ్ళు అయింది. అవును. పుష్ప రిలీజ్కి ముందు వరకు మాట్లాడుకుందాం. ఓకే. ఈ సంవత్సరం పుష్పను వదిలేస్తే అప్పటి వరకు ఏ సినిమాని మనం పోల్చాలన్నా, ఏ రికార్డ్స్ని పోల్చాలన్నా నాన్ బాహుబలి రికార్డ్స్లో ఇది బాగా సక్సెస్ అయింది అవును. అని మాట్లాడేవాళ్ళు. బాహుబలికి ముందు, బాహుబలి బాహుబలి తర్వాత అని కూడా మాట్లాడుకున్నారు. నాన్ బాహుబలి రికార్డ్స్ అంటే బాహుబలికి ఆల్రెడీ ఎక్కడో పీక్స్, దాన్ని ఎవరు రీచ్ అవ్వలేడు అని ఫిక్స్ అయిపోయి అవును. మిగతా సినిమాలలో ఇది టాప్, ఇది టాప్, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ అని ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చాం. ఓకే. పుష్ప రిలీజ్ అయిన తర్వాత ఇంకా అది మాట్లాడుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అది 2000 కోట్లకి వెళ్ళిపోయింది. ఓకే. సో ఇట్లా బాహుబలి రిలీజ్ అయ్యి ఇప్పటికి 10 ఏళ్ళు అయింది. అండ్ బాహుబలి గురించి మాట్లాడుకుంటే బోల్డ్ అంత కథ ఉంది యాక్చువల్గా వాళ్ళ దగ్గర. దీన్ని ఎన్ని కథలైనా చేయొచ్చు తెలుసా. ఓకే. దాన్ని ద రేజ్ ఆఫ్ శివగామి అని, శివగామి పుట్టినప్పటి నుంచి పెరిగినంత వరకు ఒక నవల తీశారు. అవును. దాని మీద ఓ సిరీస్ వచ్చింది. నెక్స్ట్ తర్వాత బాహుబలి మీద కూడా సిరీస్లు వచ్చాయి. ఇతనెవరు, బల్లాల దేవుడు కింద శివుడు క్యారెక్టర్ ఉంది కదా, ఆ. శివుడు క్యారెక్టర్ ఇప్పుడు శివుడు పిక్చర్ బాహుబలి సుదీప్ గారు ఇట్లా వచ్చారు. శివుడు బాహుబలి అయిన తర్వాత, పట్టాభిషేకం చేసిన తర్వాత మరి ఆ గూడెం వాళ్ళని అన్యాయం చేయకూడదు కదా. అవును. తనేం చేశాడు అంటే ఆ రాజరికాన్ని అంతా వదులుకొని నెక్స్ట్ జనాల- కంటిన్యూషన్ ఇక్కడికి వెళ్ళాడు అవును. ఆ జనాలు- గూడెం ప్రజలకి. అవును. ఆ గూడాన్ని కూడా డెవలప్ చేశారు అని చెప్పేసి నెక్స్ట్ స్టోరీ ఉంది. ఓకే. నెక్స్ట్ ఈ హలల కుంతల లేదు, ఆ. వాళ్ళ స్టార్టింగ్ నుంచి ఆవిడ వీరనారి లాగా ఆవిడ మీద ఒక సపరేట్ ఎపిసోడ్ ఉంది. ఓకే. ఇట్లా చెప్పుకుంటూ పోతే బోల్డని ఎపిసోడ్స్ ఉన్నాయి బాహుబలికి. అది Okay. అవ్వదు, అది ఎంత చెప్పుకున్నా తరగని స్టోరీ. ఇప్పుడు కిచ్చా సుదీప్ వచ్చాడా, అవును. తను మళ్ళీ వెళ్ళాడు కదా. అవును. తనకు ఒక బ్యాక్గ్రౌండ్, తనకు ఒక ఒక స్టోరీ, రాజ్యం. ఆ. తందో రాజ్యం. ఆ. ఇట్లా చెప్పుకుంటూ పోతే బాహుబలి బోల్డ్ అని ఉపకథలు ఉంటాయి. అలా కట్టప్ప గురించి కూడా తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు బోల్డ్ అని ఉపకథలు. ఆ ఉపకథలకు మించి పెద్ద పెద్ద స్టోరీలతో సినిమాలు, వెబ్ సిరీస్లు, అవును. లేకపోతే ఇట్లాంటివన్నీ తీసుకోవచ్చు. అలా అది బాహుబలి. అట్లాంటిది ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు రాజమౌళి. ఆ క్యారెక్టర్కే మిగతా ఇదేంటి యానిమేషన్స్ చేసే వాళ్ళు కూడా థోర్, ఓకే. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాగా బాహుబలిని కూడా చేర్చుకున్నారు. ఓకే. సో అదొక అరుదైన ఘనత సాధించిన డైరెక్టర్. సో ఇప్పుడు 10 ఏళ్ళు వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రమ్యకృష్ణ వీళ్ళంతా వచ్చారు. ఎందుకో తమన్నా రాలేదు. సరే, అది వాళ్ళ ఇష్టం. అండ్ బాహుబలి 10 ఇయర్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. ఈ రిలీజ్ ఎలా చేస్తారు మరి? పార్ట్ 1 ఒకసారి, పార్ట్ 2 ఒకసారి రిలీజ్ చేస్తారంటే కాదు. అసలు 1, 2 మొత్తం కలిపేసి ఇంకా క్రిస్పీగా కట్ చేసి దాన్ని ఒక 3 గంటల సినిమా లాగా రిలీజ్ చేస్తున్నారు. ఓకే. అంటే ఏం కట్ చేస్తారో మరి తెలియదు మొత్తానికైతే. ఎందుకంటే పార్ట్ 1 ఇంపార్టెంటే, పార్ట్ 2 ఇంపార్టెంటే. దాంట్లో మళ్ళీ అసలు ఆల్రెడీ చాలా కట్స్ చేస్తేనే ఆ సినిమా వచ్చింది అసలు చెప్పాలంటే. చాలా తీశారు. అవును. క్లైమాక్స్ ని కూడా 2-3 రకాలుగా షూట్ చేసి ఏది ది బెస్ట్ అనుకుంటే వై కట్టపకిల్ బాహుబలి కూడా కట్టప్పే చంపాలా, ఇంకేమైనా చేయొచ్చా, బాహుబలిని ఏం చేయొచ్చు అని కూడా 3 క్లైమాక్స్లు డిజైన్ చేసుకొని దాన్ని చేశారు. అండ్ దానికి ముందు ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ గురించి మాట్లాడుకుంటే ప్రతి ఫ్రేమ్ని ఆయన బొమ్మ వేసుకున్నాడు రాజమౌళి గారు. ఇది ఇట్లా ఉంటే బాగుండు, ఇది ఇట్లా ఉంటే బాగుండు అని. సో అంత వర్క్, అంత స్ట్రగుల్, అంత ఇది, అన్నేళ్ల శ్రమ అఫ్ కోర్స్ ఫలించింది ఆఫ్టర్ 5 ఇయర్స్. హీరో కూడా పాపం డెడికేటెడ్గా ఉన్నాడు. బల్లల దేవ ఏమో మనకు రానా ఇంత ఉంటే అసలు అంత అయ్యాడు. శివగామి పాత్ర కోసం ఎంతో మందిని వెతికితే ఆవిడ రాత్రి ఫిక్స్ అవ్వడం, ఆవిడ ఇంకా అద్భుతంగా చేయడం. నిజంగా తన తప్ప ఎవరు చేయకపోవన్నట్టుగా ఉంది అంతే. అంటే కొన్ని క్యారెక్టర్స్ అంతే, బిఫోర్ మీరు ఎంతమందిని చూసుకున్నా సినిమా రిలీజ్ అయిన తర్వాత అనిపిస్తుంది అరే ఇది వీళ్ళు తప్ప ఇంకెవరు చేయలేరే అని. ఆ తర్వాత అందులో ఎవరిని ఊహించుకోలేము కూడా. సో ఇది బాహుబలి ఆఫ్టర్ 10 ఇయర్స్. అండ్ 15 ఇయర్స్ ఫంక్షన్ చేసుకున్నా, ఎన్నేళ్ళ ఫంక్షన్ చేసుకున్నా, ఇది ఇంకో పార్ట్ 3 వస్తే బాగుండు అని మాత్రం అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ పార్ట్ 3 వచ్చినా, అందులో ప్రభాస్ ఉన్నా ఉండకపోయినా ఇంకో ఉపకథను తీసి కూడా పార్ట్ 3 చేయొచ్చు, తప్పులేదు. శాసనం అనే దాని మీద కూడా తీయచ్చు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లోడు పుట్టాడు, అంతవరకు ఉంది. ఇంకా వాడిని మళ్ళీ పెంచి ఇంకేదన్నా చేసి కూడా ఏదన్నా చేయొచ్చు. ఓకే. థ్యాంక్ యూ.